నాగబంధనం. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంధం ఉన్న ఏ ఒక్క నిధి తెరవాలని చూసినా, సొంతం చేసుకోవాలని ఆశపడినా, ఆ నిధికి రక్షణగా ఉన్న పాముల చేతిలో చావు తప్పదు అని. అంతటి ప్రమాదకరమైన నాగబంధనాన్ని అసలు ఎవరు మొదలుపెట్టారు? నాగబంధనానికి ఆ మహావిష్ణువుకి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పటికీ 2026లో నాగబంధనం చేత రక్షించబడుతున్న నిధులు ఎక్కడున్నాయి? అన్న విషయం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద నిధిగా చెప్పబడుతున్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి నాగబంధనాన్ని ఎవరు వేశారు అన్నది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ 10 నిమిషాలు అలా రిలాక్స్ అవుతూ వీడియోని చివరి వరకి చూడండి. నేను మిమ్మల్ని కొన్ని లక్షల సంవత్సరాల వెనకకి తీసుకొని వెళ్తాను. సో దిస్ ఈజ్ మెనితా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిందూ పురాణాల ప్రకారం ఒక మనిషిని ఆధ్యాత్మికత ద్వారా దేవుడికి దగ్గరగా తీసుకెళ్లే మధ్యవర్తులనే సప్త ఋషులు అని అంటారు. అలాంటి సప్త ఋషులలో ఒకడైన కశ్యప మహర్షికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే హిందూ పురాణాలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు లాంటి దేవదేవతలకి, రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులకు కూడా ఈయనే తండ్రి కాబట్టి. వీళ్ళే కాదు, ఇంకా చాలా మందిని తన 13 మంది భార్యల ద్వారా పుట్టించాడు. అయితే ఈ 13 మందిలో ఒకరైన కద్రువ ఒకరోజు కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి తనకి భూలోకాన్ని, స్వర్గలోకాన్ని, పాతాళ లోకాన్ని శాసించగలిగే కొన్ని వందల మంది పిల్లల్ని ప్రసాదించమని కోరింది. కద్రువాకి తనపై ఉన్న భక్తిని మెచ్చిన కశ్యపుడు తాను అడిగిన వరాన్ని ప్రసాదిస్తాడు. దాంతో కద్రువ గుడ్ల నుంచి 500 సంవత్సరాల తర్వాత శ్రీ మహావిష్ణువు సేద తీరే ఆదిశేషుడు, శివుడి మెడలో ఉండే వాసుకి, తక్షకుడు లాంటి కొన్ని వందల నాగులు పుట్టాయి. అదే సమయంలో కశ్యప ముని ఇంకొక భార్య అయిన వినత గుడ్ల నుంచి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు, సూర్యుడి రథసారథి అయిన అరుణుడు పుట్టారు. అయితే ఒకరోజు కద్రువ, వినత క్షీరసాగర మదనం గురించి బయటకు వచ్చి ఒక తెల్లని గుర్రాన్ని దూరంగా చూసి దాని అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఎలాగైనా వినితని తన దాసిగా చేసుకోవాలి అని అనుకుంటుంది కద్రువ. ఆ గుర్రం తోక నల్లగా ఉంది కదా అని వినతతో అంటుంది. అప్పుడు వినత నల్లగా ఉండడం ఏంటి? అది తెల్లగా ఉంది కదా అని అంటుంది. లేదు, నల్లగానే ఉంది, కావాలంటే పందెం వేద్దామా అని చెప్పి కద్రువతో అంటుంది. ఖచ్చితంగా తోక తెల్లగానే ఉంది కదా అని అనుకుంటూ వినత పందానికి ఒప్పుకుంటుంది. ఇంతలో కద్రువ తన కొడుకైన తక్షకుడిని, సర్పాన్ని ఆ గుర్రం తోకకి చుట్టమని చెప్తుంది. అందుకే ఆ గుర్రం దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ తోక నల్లగా కనిపిస్తుంది. దీంతో పందెం ఓడిపోయిన వినత కద్రువాకి జీవితాంతం దాసిగా మారాల్సి వస్తుంది. వినత మీద అపారమైన అసూయ, కోపం అప్పటికే పెంచుకున్న కద్రువకి దొరికిందే అవకాశం అని చెప్పి తనని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. ఇదంతా గమనిస్తున్న గరత్మంతుడు ఎలాగైనా తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించాలి అని చెప్పి దానికి ఒకటే ఒక మార్గం అమృతాన్ని సంపాదించడం మాత్రమే అని తెలుసుకుని క్షీరసాగర మదనం తర్వాత నాగులు కాపలాగా ఉన్న అమృతాన్ని సొంతం చేసుకొని దాన్ని దేవతలకి ఇచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విడిపిస్తాడు. ఆ కాలం నుంచే ముఖ్యమైన సంపదలకి నాగుల కాపలా అనేది ఉండేది. అలాంటి నాగులని పరాక్రమం చేసిన ఈ గరుత్మంతుడిని దేవదేవతలందరూ ప్రశంసించడం మొదలుపెట్టారు. అందుకే అప్పటి నుంచి నాగులకి, గద్దలకి అంతులేని వైర్యం అనేది ఉంటుంది. సో ఏ నిధికి అయినా నాగబంధనం ఉంటే దాన్ని ఛేదించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం గరుడ మంత్రాన్ని ఉచ్చరించడం. అంతటి శక్తివంతమైన నాగబంధనం ద్వారా ఇప్పటికీ రక్షించబడుతున్న అతి పురాతనమైన నిధియే మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ గుడిలో మొత్తం ABCDEF అనే 6 గదులు ఉంటాయి. 5 గదులు సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా తెరిచారు. కానీ 6వ గది మాత్రం తెరవలేకపోయారు. ఎందుకు అని అంటే దానికి నాగబంధనం ఉండడమే. నాగబంధనం ఈ విద్య గురించి అథర్వణ వేదంలో కూడా ఉంది. అయితే లక్షల సంవత్సరాల క్రితం నాగబంధనాన్ని రాజులు, చక్రవర్తులు వాడేవారు. వారి సంపదలను దాచిపెట్టుకోవడానికి. ఈ విద్యను 12వ శతాబ్దం వరకి నలంద యూనివర్సిటీలో నేర్పించేవారు. నలంద యూనివర్సిటీ తగలబెట్టడంతో
ఆ రోజు నుంచే ఆ విద్య అనేది అంతమైపోయింది. भारत का एक ऐसा वर्ग है కొంతమంది जिससे इतना निపుణులు छुपा हुआ మాత్రం खजाना मिला जिसने भारत పారంపర్యంగా का వాళ్ళ इतिहास बदल कर रख కుటుంబాల్లో दिया ఉన్న और వ్యక్తులకి जिसने भी इस मंदिर का నేర్పించడం सातवां तहखाने खोलने की మొదలుపెట్టారు. कोशिश करा, అయితే वह मारा गया या ఈ वो गायब हो 6వ गया। గదికి मैं बात कर रहा అసలు हूँ केरला में माधव నాగబంధనాన్ని स्वामी ఎవరు मंदिर की जो कि వేశారు అని भगवान అంటే विष्णु की है। इस రాజులు मंदिर కాదు, को 2011 में सुप्रीम చక్రవర్తులు कोर्ट के ऑर्डर కాదు. पे कुछ కొన్ని वैज्ञानिकों ने వేల 6 तहखाने సంవత్సరాల खोल दिए, క్రితం ఆ जिसमें सोने की గుడిలో ఉండే मूर्तियाँ, ఒక सोने के बर्तन పూజారి. और सोने की దీని 18 గురించి फीट की ఇంకా भगवान विष्णु की తెలుసుకోవాలి అని मूर्ति ఉంటే मिली और కామెంట్ बहुत सारे చేయండి. सोने के सिक्के मिले।